అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమిస్టర్ కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే ఈ వీడియో. తెలుగు కొత్త సిలబస్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎక్స్‌ట్రాగా 3 అంశాలు కలపడం జరిగింది. అవే పాట, వచన కవిత, లఘు కవిత రూపాలైన మినీ కవిత, హైకు, నానీలు. ఈ 3 అంశాలు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి సిలబస్‌లో చేర్చడం జరిగింది. అలాగే ఈ 3 అంశాలు 5థ్ సెమిస్టర్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇక నేను ప్రతి టాపిక్‌ని క్లియర్‌గా వివరించి చెప్తాను. ఒక్కసారి మీరు వీడియోని పూర్తిగా విని ఇందులో ఉన్న హెడ్డింగ్స్‌ని అలాగే ముఖ్యమైన విషయాలని నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకొని మీరు సొంతగా రాయడానికి ప్రయత్నించండి. మంచి స్కోర్ అనేది ఉంటుంది. ఇక ముందుగా మనం ఈ వీడియోలో మొదటి అంశమైన పాట గురించి తెలుసుకుందాం, వినండి. ముందుగా పాట నిర్వచనం, పాట యొక్క లక్షణాలు, పాట రచనలో వస్తువు ప్రాధాన్యత అంటే విషయ ప్రాధాన్యత, ఇక పాట రచనలో శిల్పం యొక్క పాత్ర, వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, చూడండి. ముందుగా పాట గురించి. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది పాట. సాహిత్య ప్రక్రియలన్నిటికీ మూలమైంది పాట. మనం ఒంటరి సమయాల్లో తీసే కూని రాగమే పాట. మన గ్రామీణ జీవితంలో ఎన్నో పాటలు రోజు వింటూనే ఉంటాం. మన చుట్టూ ఉండే ఎన్నో విషయాల్లో ఎన్నో పాటలు వింటూనే ఉంటాం, రోజు పాటలు పాడుతూనే ఉంటాం. మనం కూడా ఎప్పుడో ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, సంతోషంగా బాధలో ఉన్నప్పుడు కానీ పాటలు పాడుతూనే ఉంటాం, పాటలు కూడా వింటూనే ఉంటాం. కానీ పాటలు రాసిన వ్యక్తి గురించి పెద్దగా పట్టించుకోము, కానీ పాటలు మాత్రము పాడుకుంటాం. పుట్టుక, చావు, పెండ్లి, ఇలా ప్రతి దాంట్లో, ప్రతి కార్యక్రమంలో, పండగల్లో పాట అనేది పక్కాగా ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అందులో తెలంగాణ నేల మీద పాట లేకుండా ఏది పూర్తి కాదు, అంతే కదా మరి. పాట నిరక్షరాస్యులు కూడా పాటలు అల్లవచ్చు, అంటే చదువుకోకున్నా కానీ పాటలు పాడవచ్చు. అంతెందుకు, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మన ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా అందరూ పల్లెటూరు నుండి, ఎక్కడో మారుమూల గ్రామం నుండే వచ్చి పాటల్ని పాడి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు. ఫోక్ సాంగ్స్ లో, జానపద సాంగ్స్ కానీ వాటిల్లో పాట అనేది నిత్యం మన చుట్టూ పక్కలనే వింటూ ఉంటాం, పాడుతూ ఉంటాం, అలా వచ్చేస్తూ ఉంటుంది పాటలు. ఇప్పుడు ఇక పాట నిర్వచనం గురించి తెలుసుకుందాము. పాటకు పదం పాడటం, కైకట్టడం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటవి? పదం పాడటం, కైకట్టడం, ఇవి రెండు పాట యొక్క పర్యాయ పదాలు. పాట, గేయం రెండూ ఒకటే, రెండూ కూడా సమానార్థకాలుగానే వాడతాం. కాకపోతే పాట అనేది తెలుగు పదం, గేయం అనేది సంస్కృత పదం. ఇప్పుడు ఇక పనులు చేస్తున్నప్పుడు అలసటను ఇంకా శరీర కష్టాన్ని మర్చిపోవడానికి ప్రజలు పాడుకునే రూపమే పాటగా చెప్పవచ్చు. మనం పనులు చేసుకుంటున్నప్పుడు ఆ కష్టం తెలియకుండా పాటలు పాడుతూ ఉన్నా కానీ, పాటలు వింటున్నా కానీ పెద్దగా కష్టం అనేది అనిపించదు. ఆ రూపమే పాట అని చెప్పవచ్చు. తాళ జ్ఞానం తెలిసి, అంటే రిధం తెలుసుకొని పాడటానికి అనువుగా ఉండేదే పాట. ప్రజల కష్ట సుఖాలు, జ్ఞాపకాలు అన్నిటినీ వ్యక్తపరిచే సాధనమే పాట. మనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినా, ఇలాంటి అన్ని వ్యక్తపరిచేదే పాట రూపంలో వ్యక్తపరుస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇక పాట యొక్క లక్షణాలు చూడండి. ఇందులో మొదటిది, పాట అనేది పాడటానికి తయారు చేసిన కవితా వాక్యాలు. ఇవి పాడటానికి సులువుగా ఉంటాయి. పాటలో శబ్దం మరియు లయ ఉండాలి, అంటే ఒక రిధం అనేది ఉండాలి. పాటలో లయకు తగ్గట్టు ఉచ్చారణ పెంచవచ్చు, తగ్గవచ్చు. అంటే పాట అనేది ఒకే లెవెల్లో పాడకుండా ఒక్కొక్కసారి వాయిస్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. ఇక నాలుగవది, పాటలో మాత్ర గణాలు ఉంటాయి, అంటే మెట్రిక్ బీట్స్ అంటారు. రిధం కి తగ్గట్టు గణాలు అనేవి ఉంటాయి. సింగర్స్ కి ఎక్కువ వీటి గురించి తెలిసి ఉంటుంది. మనం సరదాగా రోజు పాడుకునే పాటల్లో ఈ మాత్ర గణాలు ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము. సింగర్స్ కి, గొప్ప గాయకులకి ఇవన్నీ తెలిసి ఉంటాయి. ఇక ఐదవది, పాటలో పల్లవి, అనుపల్లవిలు ఉంటాయి, మనకు తెలుసవి. ఆరవది, పాటలో చరణాలు కూడా ఉంటాయి. 4 లైన్స్ లో వచన రూపంలో చరణాలు అనేవి కూడా ఉంటాయి.
ఇక 7వది మౌఖిక పాటలలో అంటే ప్రజల మధ్య నుండి వచ్చే పాటల్లో కవి, రచయిత గురించి తెలీదు. అవి ప్రజల్లో నుండి వస్తాయి కాబట్టి వాటికి కవి, రచయిత అనేది ఎవరో తెలియకపోవచ్చు. ఇక 8వది పాటలో కొన్ని వాక్యాలు, కొన్ని పదాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. దీనివల్ల వినే వాళ్ళకి పాట అనేది తొందరగా గుర్తుండిపోతుంది. అంటే ఒక పదం ఒక 3, 4 సార్లు వచ్చినా, ఒక లైన్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చినా కానీ ఆ పాట మనకి తొందరగా గుర్తుంటుంది. ఇక 9వది పాటకు ఒక ఖచ్చితంగా ఆకారం లేదా నిర్మాణం అనేది ఉండదు. వివిధ శైలిలో ఉంటాయి. అది ఫోక్ సాంగ్స్ కావచ్చు, క్లాసికల్ కావచ్చు, కల్చరల్ సాంగ్ కావచ్చు, అంటే సంస్కృతికి సంబంధించినవి కావచ్చు, జానపదానికి సంబంధించినవి కావచ్చు. ఇలా వివిధ రకాల శైలిలో పాటలనేవి ఉంటాయి. ఒకటే రకంగా పాటలనేవి ఉండవు. ఇక చివరిది 10వది పాటలో కవితా లక్షణాలైన ప్రతీకలు, ఉపమానాలు పాటలో కూడా ఉంటాయి. అంటే భావోద్వేగాలతో, ఉపమానాలతో. ఉపమానం అంటే ఏంటి? పోల్చి చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకి ఆకాశం అమ్మాయి అయితే అన్నప్పుడు అమ్మాయిని ఆకాశంతో పోల్చడం, నీ నవ్వు నీలి సముద్రం అన్నప్పుడు సముద్రాన్ని తన నవ్వుని నీలి సముద్రంతో పోల్చడం. అంటే ఒక వస్తువుతోటి పోల్చడం. ఇలా ఉపమానాలతో కూడా ఎన్నో రకాల పాటలనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక వస్తువు ప్రాధాన్యత చూద్దాము. వస్తువు అంటే విషయం అని గుర్తుంచుకోండి. పాట రచనలో అంటే పాట రచన చేసేటప్పుడు పాట రాసే వ్యక్తి తన కళ్ళ ముందు కనిపించే ఏ విషయాన్నైనా తీసుకొని అంటే వస్తువుగా తీసుకొని పాట రాయవచ్చు. చుట్టూ ఎన్నో కనిపిస్తాయి. అందులో ఒక విషయం గురించి తీసుకొని పాట అనేది వ్రాస్తూ ఉంటారు. మనకి చుట్టూ కనిపించేవి మనిషి, ప్రకృతి, బంధాలు, ప్రేమ, కోపం, దయ, పేదరికం, తల్లిదండ్రులు, వ్యవసాయం, పాఠశాల, కళాశాల, ఉపాధ్యాయులు, స్నేహం, కులం, మతం, పక్షులు, సెలయేర్లు, జంతువులు, వెన్నెల, ఆకాశం, ఇలా మన కంటికి కనిపించే ప్రతి ఒక్క వస్తువుని తీసుకొని పాట రాసుకోవచ్చు. ఈ విషయాలపైన ఒకరు పద్యం రాస్తారు, మరొకరు వచన కవిత రాస్తారు, మరొకరు పాట రాస్తారు, ఇంకొందరు కథలు ఏదైనా రాసుకోవచ్చు. దీనినే ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో కంటెంట్ అని అంటాము. అంటే ఒక విషయాన్ని తీసుకొని పాట రాయటం, కథ రాయటాన్ని ఇంగ్లీష్లో కంటెంట్ అని అంటాము. ఇందులోనే సుద్దాల హనుమంత్ అనే ఒక గొప్ప కవి పేరు మీరు వినే ఉంటారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాటలు రాసి పాడిన ఒక ఉద్యమ పాటకవి సుద్దాల హనుమంత్ గారు. వీరు వాగ్గేయకారుడు. అంటే వాగ్గేయకారులు అంటే పాటను రాసి వారే పాడేవారు. వారినే వాగ్గేయకారులు అని అంటారు. సుద్దాల హనుమంతు ఆనాటి భూస్వామ్య పాలనలో వెట్టి చాకిరి కానీ, ప్రజలను హింసించడం కానీ అలాంటి యొక్క విషయాలు తీసుకొని పాటలు రాసి పాడుతూ ప్రజల్ని ఎంతగానో చైతన్యపరిచేవారు. ఆయన పాటలు రాయటానికి ఆనాటి సమాజంలోని సమస్యలను వస్తువుగా తీసుకోవడం అంటే విషయంగా తీసుకోవడం, ముఖ్యంగా కళ్ళ ముందు కనిపిస్తున్న వెట్టి చాకిరి, బాల కార్మికుల మీద పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయన రాసిన ఈ పాటలు ఒకసారి గమనించండి. అలాగే వారు తీసుకున్న వస్తువును ఎంపిక చేసుకునే పద్ధతి మీకే అర్థమవుతుంది. ఇక్కడ వస్తువు అంటే విషయం. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ, పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఇది బాల కార్మికుడి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా కవి ఎంత అద్భుతంగా పాటను అల్లి పాడాడు. ఈ పాటలో మనకి ఒక బాల కార్మికులు, వెట్టి చాకిరి గురించి చక్కగా అర్థమయ్యే విధంగా వీరు రాశారు. ఎవరు? సుద్దాల హనుమంతు. వీరు రాసిన మరొక పాట చూడండి. ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే, నీకు మచ్చలేడా లేనే లేవులే లేవులే, నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది అని ఇంత గొప్పటి పాట రైతు గురించి రాశాడు. రైతు జీవితం గురించి, రైతు జీవితాల్లో సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువగా ఉంటాయని ఈ పాట చూస్తే మనకి అర్థమవుతుంది. ఆకాశంలో చుక్కల మధ్య ఉండే చందమామ కంటే చెమట చుక్కల్లో ఉండే రైతే మనకు ఆత్మీయుడని, చందమామకి మచ్చ ఉన్నది కానీ నీకు మచ్చ లేదని చెప్పి రైతు యొక్క గొప్పతనాన్ని ఈ పాటలో తెలియజేశాడు.
ఇక అదే విధంగా ఇక చివరగా పాట రచనలో శిల్పం యొక్క పాత్ర. శిల్పం అంటే ఏంటంటే కుమ్మరి మట్టి ముద్దని తెచ్చి సార మీద పెట్టి కుండను ఏ విధంగా తయారు చేస్తారో ఇక్కడ మట్టికి కుండగా మార్చడమే శిల్పం. అంటే ఒక వస్తువుని తీసుకొని దాన్ని అందంగా కళాత్మకంగా చెప్పేదే శిల్పం అని చెప్పవచ్చు. ఒక రాయిని తీసుకొని దాన్ని శిల్పి దేవుని విగ్రహంగా అందంగా తయారు చేస్తాడు కదా, దాన్నే శిల్పం అని చెప్పవచ్చు. ప్రకృతిలోని ఒక విషయాన్ని తీసుకొని కంటికి అందంగా కనిపించేటట్లు చెప్పడమే శిల్పమని చెప్పవచ్చు. పాట రాయడం ఎంత ముఖ్యమో శిల్పం కూడా అంతే ముఖ్యం. అంటే పాట ఏదో అట్లా రాస్తున్నామన్నట్టు కాకుండా అవతల వాళ్ళకి నచ్చే విధంగా ఎంత బాగుంది పాట అనే విధంగా అందంగా కళాత్మకంగా వినే వాళ్ళ యొక్క మనసుకు నచ్చే విధంగా రాయటమే శిల్పం అని చెప్పవచ్చు. అందుకే కొన్ని పాటలు మనకి ఎప్పుడు గుర్తుండిపోతూనే ఉంటాయి. పాట అనేది అందంగా ఉండాలన్నా వినే వాళ్ళకి ఆనందం కలగాలన్నా భాష అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ భాషలో పదాలు కానీ అలంకారాలు ఉపమానాలు వీటన్నిటితో కలగలిసిందే పాట. వీటన్నిటితో పాటని అందమైన వర్ణనలు చేసి పాటలు రాస్తారు. ఇందులోంచే గద్దర్ రాసిన ఒక పాట చూడండి. గుడ్డు తొలసుకొని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాం, గద్దడేగలు తన్నో వస్తే తల్లి కోడై కావలుంటాం, మా డొక్కలల్లో దాచుకుంటాము మా బిడ్డలం అనే పాటను గద్దర్ తన మనసులో కలిగిన భావాలకు భాషను పరిసరాలలోని పక్షులను ఎన్నుకొని ఒక చిత్రంగా తయారు చేసి మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేశాడు. ఇలాంటి పాటలు మరెన్నో ఉన్నాయి. ఇదంతా పాట అనే అంశం గురించి. ధన్యవాదాలు.